వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల నవనిర్మాణ సమితికి 10 లక్షలతో వైకుంఠ రథం. సేవా దృక్పథం చాటుకున్న గోల్లా రాజేష్. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని విస్మరించిన అధికారులు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పూలమాలకు నోచుకోని విగ్రహం. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. నంద్యాలలో భారీగా డ్రై గంజాయి ధ్వంసం. నంద్యాలలో వెస్ట్ ఆంధ్ర జోనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 ప్రతిభ చాటిన క్రీడాకారులు. హాస్టల్ నుంచి వెళ్లిపోయిన 2 10వ తరగతి విద్యార్థులు సేవ్. కడపలో గుర్తించిన తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో కనీస వసతులు కరువు. తాగునీరు, బాత్రూమ్ సౌకర్యాల కోసం క్రీడాకారుల అవస్థలు. మహానంది ఆలయంలో నల్లనాగు కలకలం. దర్శన కౌంటర్ సమీపంలో పాము పట్టుకున్న స్నేక్ క్యాచర్. మనిషి జీవితానికి చివరి ప్రయాణం గౌరవప్రదంగా సాగాలనే ఉద్దేశంతో నంద్యాల నవనిర్మాణ సమితికి గోల్లా రాజేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హిందూ శ్మశాన వాటికలను పునరుద్ధరించి నిర్వహిస్తున్న నంద్యాల నవనిర్మాణ సమితికి 10 లక్షల సొంత నిధులతో కొత్త వైకుంఠ రథాన్ని అందజేశారు. నంద్యాల స్వర్గధామంలో మహాశివుని సన్నిధిలో పట్టణ ప్రజలు స్వర్గధామం సభ్యుల సమక్షంలో వైకుంఠ రథాన్ని ప్రారంభించి ప్రజాసేవకు అంకితం చేశారు. మృతదేహాలను ఇంటి నుంచి శ్మశాన వాటికకు తరలించేందుకు వైకుంఠ రథం ఎంతో అవసరమని గుర్తించిన గోల్లా రాజేష్ అనంతరం గోల్లా రాజేష్ ను స్వర్గధామం సభ్యులు శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మెంబర్స్ కి అట్లే గౌరవ అధ్యక్షులైనటువంటి డాక్టర్ మధుసూదన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనము పుట్టినరోజు ఎంత ఆనందంగా గడుపుకుంటామో అదే విధంగా మరణాన్ని కూడా అదే విధంగా ఆనందంగా స్వర్గంలో వివరిస్తున్నట్టుగా ఉండాలనే ఆకాంక్షతో డాక్టర్ గారు నన్ను అడగడం జరిగింది. ఆయన సదుద్దేశాన్ని నేను నాకు ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎందుకంటే నంద్యాలలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతో మంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన సంకల్పం నన్ను అడగడము, నేను ఇవ్వడం అనేది భగవంతుని అదృచ్చికం. ఫస్ట్ సో ఇది వైకుంఠ రథం 2 ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నంద్యాల మున్సిపల్ హిందూ శ్మశాన వాటికలో మేము అడగగానే 10 లక్షల రూపాయల విలువ గల 2వ వైకుంఠ రథాన్ని ప్రజల సేవ కోసం మనకు వితరణ చేసి ఆ సేవా కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు గోల్లా రాజేష్ గారు. ఆయన ఈ సేవా కార్యక్రమము నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో చనిపోయిన ప్రతి హిందువు యొక్క అంతిమ సంస్కారాలలో అత్యంత ముఖ్యమైనది చనిపోయిన వ్యక్తిని ఇంటి నుంచి స్వర్గధామం వరకు తీసుకొని రావడం. అది ఇప్పట్లో చాలా కష్టతరం అవుతుంది. కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ మృతదేహాన్ని మోసుకొని రావడం ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ఇటువంటి వాహనం వైకుంఠ రథం నామధేయంతో మనం ఏర్పాటు చేశాం. ఈరోజు కూడా శ్రావణ మాసం ఆదివారం శుద్ధ ఏకాదశి, చాలా మంచి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అయిపోతూనే మొట్టమొదటిగా స్వర్గీయులు మా కుటుంబ సభ్యులు మారం బాలయ్య గారు కూడా స్వర్గస్థులైనారు నిన్ననే.
ఆయన సేవ కోసం ఈ వాహనాన్ని మొట్టమొదటిగా ఈరోజు ఉపయోగించబడుతుంది. ఇటువంటి ప్రతి మనిషికి ఉపయోగపడే సేవ ఎన్ని విధాలుగా పోల్చినా కూడా ఇంతకంటే మంచి సేవ ఏమీ ఉండదు. ఇది అయిన తర్వాత కార్యక్రమం ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి లోపలికి పోయేదానికి ఈ యొక్క వెహికల్ చాలా ముఖ్య ఆవశ్యకంగా ఉంది. కాబట్టి మేము పరమాత్ముని ప్రార్థిస్తే గోళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క వెహికల్ రావడం నిజంగా చాలా అదృష్టము. కాబట్టి బయటిపేట నుంచి పోయేదానికి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పోయేదానికి ఈ యొక్క వాహనాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా పల్లెవాళ్ళు, తర్వాత ఈ యొక్క శ్మశానాలు అనేటివి ఈ పబ్లిక్ ప్లేసెస్, మేము కేవలం సేవకులు మాత్రమే. ఎవరైనా ఎక్కడైనా దాన సంస్కారాలు, పూడికలు చేసుకోవచ్చు. కొంతమంది శివరాజకీయాలు చేస్తున్నారు, అటువంటి వాళ్ళు చట్టరీత్యా నేరం అది. అటువంటి ఎవరైనా చెప్తే కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దయచేసి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకొని 3 సంవత్సరాలు శిక్ష వేయించడం జరుగుతుంది. ఎందుకంటే మన నంద్యాలలోనే కాదు, ఎక్కడైనా కూడా శ్మశానాలు పబ్లిక్ ప్లేసెస్ అవి. నంద్యాలలో ఒకటి బస్ స్టాండ్ దగ్గర, నెక్స్ట్ ఇదొకటి, తర్వాత వచ్చేసి 3వది టెక్కే దగ్గర, నూనెపల్లి దగ్గర, తర్వాత మన ఐఎల్టీడీ టొబాకో కంపెనీ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడైనా వాళ్ళ వస్తువుని బట్టి ఎక్కడ దగ్గర అయితే అక్కడ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరూ ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని మీకు అందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించాల్సిన అధికారులు కనీసం విగ్రహానికి పూలమాల వేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే ఆయన కాంస్య విగ్రహం ఉన్నప్పటికీ జయంతి వేడుకలను అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో టంగుటూరి ప్రకాశం పంతులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడి జయంతిని సైతం గుర్తు పెట్టుకోవాలని పరిస్థితి ఉంటే విగ్రహం ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మహనీయుల విగ్రహాలు అలంకరణ కోసం కాదు, వారి ఆశయాలను, త్యాగాలను స్మరించుకోవటానికి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవిష్యత్తులో మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను మరవకుండా అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల ఎక్సైజ్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన డ్రై గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరు సమీపంలోని జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో గంజాయి ధ్వంసం ప్రక్రియను నిర్వహించారు. పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి విజయ్ కుమార్, నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి కృష్ణమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇది అయిపోయినది ఇంకా దూరం పెట్టండి బాబు ఒక్కసారి మా పైకి చెప్పండి స్టార్టింగ్ లోనే తీయమంటే నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడ బాబు సైడ్ రాకరా బాబు నీ గాడికి పెట్టాడా నంద్యాల ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 1వ వెస్ట్ ఆంధ్ర జోనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2026 ఉత్సాహంగా నిర్వహించారు. క్యూరుగి పూంసే విభాగాల్లో సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ కేటగిరీలకు చెందిన బాలబాలికలు, పురుషులు, మహిళలు ప్రతిభ కనబరిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల డీఎస్పీ ఖాదర్ బాషా, ప్రముఖ వ్యాపారవేత్త గోల్లా రాజేష్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో గోల్లా రాజేష్ ఆర్థిక సహకారంతో బహుమతులు ప్రదానం నిర్వహించారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు. నంద్యాల్, కర్నూలు డిస్ట్రిక్ట్ అందరికీ టైకోండో స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ఇస్ వెల్కమ్. అలాగే నంద్యాల జిల్లా టైకోండో అసోసియేషన్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము రాజేష్ అన్న గారికి పోయి చెప్పడం జరిగింది. అలాగే రాజేష్ అన్న గారికి ఏకగ్రీవంగా మేము గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దానికి అన్న వెంటనే సరే అని చెప్పడము, మా ఎంబడి మా వంతు మీకు కూడా సహాయం ఉంటుందని రాజేష్ అన్న చెప్పడము మాకెంతో గర్వకారంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి టీంకి, ప్రతి కోచ్కి, ప్రతి మాస్టర్కి అందరికీ నమస్ మాంజాలీలు. మరియు ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చేయడం, నంద్యాలలో అన్ని డిస్ట్రిక్ట్లు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మనకు దీని గురించి రాజేష్ అన్న కూడా 4 మాటలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా. దగ్గర వచ్చిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ వాళ్ళకి అందరికీ, ముందర ఉన్న పిల్లలందరికీ మా ప్రత్యేక శుభాకాంక్షలు. టైకోండో అసోసియేషన్ నంద్యాల జిల్లా రఫీ అన్న గారు మరియు బిలాల్ అన్న గారికి మా తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ టైకోండో క్రీడా శుద్ధిగా పెరగాలని కోరుకుంటున్నాను. కానీ ఆడడమే ఇంపార్టెంట్.
ఓటమికి ఎప్పుడూ భయపడకూడదు, ఆడడమే ఇంపార్టెంట్. మనం ఆడుతూ ఉంటే ఎప్పటికైనా కానీ మనం గెలుస్తాం. ఈరోజు లేకపోతే రేపైనా గెలుస్తాం. ఆడడమే ముఖ్యం, గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు, ఆడడమే ముఖ్యం. ఆడితే మనం ఈరోజు అయితే రేపైనా గెలుస్తాం. ఆట అనేది ఇంపార్టెంట్. తర్వాత పిల్లలు మీరందరూ బాగా ఆడాలి, ఓకేనా? చిన్న చిన్న దెబ్బలు తగినా కూడా ఏం అవ్వదు, చిన్నపిల్లలు కాబట్టి ఏం అవ్వదు, బాగా ఆడాలి. మనకు స్పోర్ట్స్ అనేది, గేమ్స్ అనేది మనకు మన కెరీర్లో కూడా, మన జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీకు సర్టిఫికేట్స్ వస్తాయి గెలిచిండే వాళ్ళకందరికీ. రేపొద్దున మనకు అన్ని దానిలలో రిజర్వేషన్స్ వస్తాయి, మనకి రేపొద్దున జాబ్స్ వస్తాయి, అలాగే ఎడ్యుకేషన్లో కూడా మనకు అవకాశం ఉంటుంది. మనకు పివి సింధు గారికి ఆర్టీఓ జాబ్ ఇచ్చినారు, ఐడియా ఉంది కదా. అలాగే మనకు చాలా మంది క్రీడాకారులకు గ్రూప్ 1 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఆడటం వల్ల కొంతమంది తల్లిదండ్రులు ఆటల్లో ఉంటే చదివేది ఎప్పుడు అంటారు, ఆటల్లో ఉంటే అది కూడా చదివే, దానివల్ల మనకు వచ్చే సర్టిఫికేట్ వల్ల రిజర్వేషన్ వస్తుంది. మనకు స్పోర్ట్స్ కోటా కింద కూడా మనకు జాబ్స్ వస్తాయి. కాబట్టి అందరు బాగా ఆడాలి. అందరు బాగా ఆడతారా? నంద్యాల పట్టణ శివార్లోని చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్ నుంచి ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లిపోయిన 2 10వ తరగతి విద్యార్థులను పోలీసులు సురక్షితంగా గుర్తించి తీసుకువచ్చారు. విష్ణు, కార్తిక్ అనే విద్యార్థులు గురువారం రాత్రి హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి కడపలో వారిని గుర్తించారు. ఏఎస్పీ సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం విష్ణు, కార్తిక్ రాత్రి 7 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. విద్యార్థులు కనిపించకపోవడంతో హాస్టల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులను పోలీసులు ప్రశ్నించగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం హాస్టల్ నుంచి వెళ్లినట్లు తెలిపారని ఏఎస్పీ సుస్మిత పేర్కొన్నారు. అయితే విద్యార్థులు ఎలాంటి ప్రమాదానికి గురికాకముందే పోలీసులు వేగంగా స్పందించి వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అందరికీ నమస్కారం అండి. మనకి నిన్న రోజు దట్ ఈస్ ఆగస్ట్ 21 ఈ రైతు నగరంలో చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్ అని ఉంది. అక్కడ మనకి 2 బాయ్స్ 10th స్టాండర్డ్ చదువుతున్న 2 బాయ్స్ 14 years ఓల్డ్ పీపుల్, ఇద్దరు స్టూడెంట్స్ అరౌండ్ 1 o'clock స్కూల్ హాస్టల్ ప్రిమైసెస్ నుంచి వితౌట్ పర్మిషన్ బయట వెళ్ళిపోయారు. రిటర్న్ రావట్లేదు అని మనకి పోలీస్ స్టేషన్కి, మన నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్కి అరౌండ్ 9 o'clock ఈ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారం మనం వెంటనే 163/2026 ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి మిస్సింగ్ బాయ్స్ కంప్లైంట్ అని రిజిస్టర్ చేసి వెంటనే ఎఫర్ట్స్ చేయడానికి స్టార్ట్ చేశాము. మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ 3 teams ఫామ్ చేయడం జరిగింది. అండర్ మన నంద్యాల తాలూక్ సిఐ గారు ఈశ్వరయ్య అండ్ తాలూక్ ఎస్ఐ గంగయ్య యాదవ్ అండ్ తాలూక్ ఎస్ఐ సురేష్, ముగ్గురు కింద 3 teams ఫామ్ చేయడం అనేది జరిగింది. వెంటనే ఈ CCTVs చూడడానికి ఒక టీం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అండ్ మనకి మహానంది టెంపుల్ అలాంటి ప్రిమైసెస్ చెక్ చేయడానికి కూడా మనం టీమ్స్ పంపించడం జరిగింది. ఈ ఎఫర్ట్స్ లో మనకి 9 o'clock రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ లో ఈ కోఆర్డినేటెడ్ గా ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ తీసుకున్నారు మన పోలీస్ వాళ్ళు. అలా తీసుకున్న తర్వాత CCTV ఫుటేజ్ అన్ని అనలైజ్ చేసి రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ ఎక్కారు అని మనకి ఐడెంటిఫై చేసుకున్నాము. అది ఐడెంటిఫై చేసి ఆ ట్రైన్ కడప లిమిట్స్ లో ఉంటుంది ఈ టైం అని మన కడప పోలీసుకి కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో కడపలో ఈ ట్రైన్ మనకి అక్కడ వచ్చినప్పుడు కడప పోలీస్ విత్ వాళ్ళు కోఆపరేషన్ తో పాటు ఈ మిస్సింగ్ బాయ్స్ ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఇష్యూ మనకి ఓవర్ నైట్ లో ఒక 9 o'clock ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే ఎఫర్ట్స్ స్టార్ట్ చేసి ఓవర్ నైట్ లో ఈ 2 డిస్ట్రిక్ట్ పోలీసు కూడా మనం కోఆర్డినేటెడ్ గా ఎఫర్ట్స్ పెట్టి ఈ కేసుని మనం సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ చేసి బాయ్స్ ని కూడా సేఫ్ గా మళ్ళీ తీసుకొని ఈ స్కూల్ కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ తీసుకున్న అందరికీ మన జిల్లా ఎస్పీ సార్ అప్రిసియేషన్ అనేది తెలియపడుతున్నారు. అండ్ వాళ్ళు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయడానికి కడప డిస్ట్రిక్ట్ పోలీస్ కి కూడా మన ఎస్పీ సార్ అప్రిసియేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఎఫర్ట్స్ లో మనకి చక్కగా పనిచేసిన మన నంద్యాల తాలూక్ సిఐ ఆర్ ఈశ్వరయ్య గారు, ఎస్ఐ గంగయ్య యాదవ్, ఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్స్ చిన్నబి, సుబ్బారాజు, పోలీస్ కానిస్టేబుల్స్ మధుసూదన్ రెడ్డి, సిద్ధయ్య అందరికీ మా అప్రిసియేషన్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాము.
సో ఇది నుంచి పబ్లిక్ అందరికీ ఏం చెప్తున్నాము అంటే ఇలాంటి మిస్సింగ్ పీపుల్, మైనర్స్ ఆర్ బాయ్స్, గర్ల్స్ ఆర్ ఉమెన్ మిస్సింగ్ ఇలాంటి కంప్లైంట్ మనకి వస్తున్నప్పుడు నంద్యాల పోలీస్ వెంటనే అదికి రెస్పాండ్ అవుతున్నాము, ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాము. విత్ ద యూజ్ ఆఫ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మనకి CCTV 360 అని అంబిషియస్ ప్రాజెక్ట్ కూడా ఉంది సీఎం సర్స్ విజన్ ప్రకారం. ఈ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి ఇది వెంటనే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నలాగే మనం కంటిన్యూస్ గా చేస్తున్నాము. ప్రీవియస్ గా చూసారు అంటే కూడా నంద్యాల లిమిట్స్ లోనే ఒక 4 years మిస్సింగ్ గర్ల్ చైల్డ్ ని డిటెక్ట్ చేసాము సక్సెస్ఫుల్ గా. అండ్ ఒక 10-11 years ఇద్దరు బాయ్స్ మిస్సింగ్, ఆ కంప్లైంట్ ని కూడా మనం వెంటనే హ్యాండిల్ చేసాము. అది ప్రకారం ఈ ఎఫర్ట్స్ ని కూడా మనం కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ గా చేసి వస్తున్నాము. కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా వెనెవర్ ఏదైనా సమస్య ఏదైనా జరిగింది అంటే మీరు 112 కాల్ చేయొచ్చు. 112 కాల్ కి మనం పోలీస్ రెస్పాన్స్ అనేది వెంటనే ఇస్తున్నాము అని అందరికీ చెప్తున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన క్రీడా ప్రాంగణం కనీస వసతులు లేక క్రీడాకారులకు కష్టాలు తెచ్చిపెడుతుంది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో కోట్లాది రూపాయల విలువైన స్థలంలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం నిర్వహణ లోపాలతో అధ్వానంగా మారిందని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు వ్యాయామం, శిక్షణ అందించాల్సిన ప్రాంగణంలో కనీసం తాగేందుకు నీరు కూడా అందుబాటులో లేకపోవడం, బాత్రూంలలో నీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాల్సిన స్టేడియం, కనీస సౌకర్యాల కోసం క్రీడాకారులే పోరాడాల్సిన పరిస్థితికి చేరడం దేనికి సంకేతం? జిల్లా క్రీడా అధికారులు ఇప్పటికైనా మేల్కొని స్టేడియం దుస్థితిని మార్చుతారా, లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా అన్న ప్రశ్నలు నంద్యాల క్రీడా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక్కడ స్పోర్ట్స్ కార్యక్రమాలు అయితే బాగా ఘనంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ బాగలేదు. ఈ బాత్రూమ్లలో స్మెల్ రావడము, పట్టించుకోకపోవడము, గవర్నమెంట్ దీనిని ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొని చేయవలసిందిగా కోరుతున్నాము. చాలా మెయింటెనెన్స్ బాగలేదు. పిల్లలు పొరపాటున చేయలేదు, ఇబ్బందే కదా ఇంతలో ఉంది. దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందా? ఉంటే గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా వేరే మహానంది పుణ్యక్షేత్రంలో అరుదుగా కనిపించే నల్లనాగు పాము ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆలయ దర్శన కౌంటర్ సమీపంలో పాము కనిపించడంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. పాము సంచరిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తి మోహన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న మోహన్ చాకచక్యంగా పామును పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దర్శన కౌంటర్ వంటి భక్తులు రద్దీ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పాములు సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఒక్కసారిగా నల్లనాగు దర్శనం ఇవ్వడంతో క్షేత్రంలో కొద్దిసేపు కలకలం రేగింది. సమయానికి స్పందించి పామును పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎక్కువైంది తలకైడ
అజబ్బా మంచి పామన్న మంచి మంచి వయసు అబ్బో నాకెళ్ళి మాట్లాడదు ఒక్కసారి బాబా బయట ఉండు నీ అమ్మ రారా బయటికి రారా బామర్ది నీ అమ్మ నువ్వు ఏం సన్నగుండావా తినడానికి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల నవనిర్మాణ సమితికి 10 లక్షలతో వైకుంఠ రథం సేవా దృక్పథం చాటుకున్న గోల్లా రాజేష్. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని విస్మరించిన అధికారులు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పూలమాలకు నోచుకోని విగ్రహం. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. నంద్యాలలో భారీగా డ్రై గంజాయి ధ్వంసం. నంద్యాలలో వెస్ట్ ఆంధ్ర జోనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 ప్రతిభ చాటిన క్రీడాకారులు. హాస్టల్ నుంచి వెళ్లిపోయిన 2 10వ తరగతి విద్యార్థులు సేవ్. కడపలో గుర్తించిన తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో కనీస వసతులు కరువు. తాగునీరు, బాత్రూమ్ సౌకర్యాల కోసం క్రీడాకారుల అవస్థలు. మహానంది ఆలయంలో నల్లనాగు కలకలం. దర్శన కౌంటర్ సమీపంలో పాము పట్టుకున్న స్నేక్ క్యాచర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.